ఇక పెద్ద ఉద్రిక్తతనే ఏర్పడింది కదా నుల్లో. ఇక చెప్పే ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అట్లనే ఎమ్మెల్సీలను అయితే భద్రతా సిబ్బంది అయితే అసెంబ్లీ గేటు దగ్గర మొత్తానికి అడ్డుకున్నారు. ఇక దీంతో అయితే ప్రభుత్వానికైతే వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు అయితే నినాదాలు చేసుకుంటా గట్లనే బీఆర్ఎస్ పెద్ద లీడర్లు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే అదాని గట్లనే రేవంత్ రెడ్డి ఫోటోలను కూడా టీ షర్ట్ల మీద ధరించుకొని భద్రతా సిబ్బంది వాళ్ళకైతే అభ్యంతరం చెప్పింది. ఇక దీంతో అయితే ఎందుకు అట్లా అడ్డుకుంటున్నారని కేటీఆర్ సారు వాళ్ళతోటి ప్రశ్నిస్తే ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి గట్లనే బీఆర్ఎస్ ప్రతినిధులందరికీ మధ్యలో వాగ్వాదం చోటు చేసుకున్నది. అదాని రేవంత్ దోస్తానాపై నిరసన తెలుపుతున్నారు. రేవంత్ అదాని బాయి బాయి అనుకుంటా నినాదాలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలోనేమో కుస్తీ, గల్లీలోనేమో దోస్తీ అన్నట్టుగా తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది చేగుర్తు పెట్టిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇక అంతకుముందు గన్ పార్క్ దగ్గరనైతే అమరవీరులకైతే నివాళులు అర్పించుకుంటా 2 నిమిషాల పాటు అయితే మౌనం పాటించిర్రు. అమరులకు జోహార్, వీరులకు జోహార్ అని అనుకుంటా.